తండ్రికి వ్యతిరేకంగా ఇటీవల వీడియో రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన ముద్రగడ కుమార్తె మరో వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం ప్రజల అదృష్టమని అన్నారు క్రాంతి బార్లపూడి. పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని, పిఠాపురాన్ని డెవలప్ చేస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. పవన్ కు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని ముద్రగడ కుమార్తె క్రాంతి విజ్ఞప్తి చేశారు. మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. మీరు చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ క్రాంతి బార్లపూడి రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియో మీద స్పందన ఏ విధంగా ఉంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రేణుశ్రీ. ముద్రగడ పద్మనాభం కుమార్తె ఈ రోజు 2వ వీడియో రిలీజ్ చేసింది. మొన్న నాన్నగారు చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. మరింత వేగంగా ముందుకు వెళ్తాను. ఈ నేపథ్యంలో ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇదే విషయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక పిఠాపురం గడిచిన మిన్నడు లేని విధంగా అభివృద్ధి చోటు చేసుకుంటుంది అని చెప్పి క్రాంతి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ముద్రగడ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా రాజకీయంగా దుమారం లేపినప్పటికీ పార్టీ కార్యకర్తల్లోనూ అలాగే జనసేన సైనికుల్లోనూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె కూడా మొన్న ఒక కామెంట్ చేసింది. వైసీపీ కనుక ఎన్నికల తర్వాత మళ్ళీ ముద్రగడ పద్మనాభం మా నాన్నగారిని పక్కన పెడుతుంది, తరమేస్తుంది, అలాగే నాన్నను ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ ని తిట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి సమాచారం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడ కూడా ఆమెకు సరిగ్గా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు నా కుమార్తెకు పెళ్లి అయిపోయింది, ఆమె వాళ్ళ అత్తవారింటి ప్రాపర్టీ నాకు సంబంధం లేదు, నా కొడుకు ఏమైనా తప్పు చేస్తే దాంట్లో బాధ్యత నేను తీసుకుంటాను, ఈ విషయంలో ఆమె బాధ్యత మాత్రం వాళ్ళ అత్తగారింటికి చెందుతుందని చెప్పారు. అయితే తాజాగా ఆ మాటలను కూడా పాజిటివ్ గా తీసుకున్న క్రాంతి అయితే మాత్రం ఈ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నాన్న మాటలు నాలో స్ఫూర్తి నింపాయి, ఖచ్చితంగా పాజిటివ్ గా తీసుకుంటాను. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అందరూ గెలిపించుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక పిఠాపురం దేశ రాజకీయ పటంలో ప్రత్యేకంగా కనబడుతుంది, పిఠాపురంలో అభివృద్ధి దూసుకుపోతుంది, ముందుకు వెళ్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై అటు జన సైనికులు కావచ్చు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో అందరిలో కూడా హర్షం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి అటు వైసీపీ నుంచి కానీ ఇతర ముద్రగడ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇంకా ఎటువంటి స్పందన రాలేదని చెప్పాలి రేణుశ్రీ. అయితే తండ్రికి వ్యతిరేకంగా కూడా ఇలా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటే ముద్రగడ అనుచరుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇప్పటిదాకా కూడా చూసుకుంటే మాక్సిమం ముద్రగడ అభిమానుల్లో కొంతమంది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ముద్రగడ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ప్రతిసారి కూడా ఒకవేళ ముద్రగడ వంగా గీతను గెలిపించుకోవాలనుకుంటే గెలిపించుకోవచ్చు, అందులో దిశ లేదు. కానీ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ను దూషిస్తూ మాట్లాడటం, పవన్ కళ్యాణ్ ను ఇక్కడ లోకల్ వాడు కాదంటూ మాట్లాడటం, అలాగే తన్ని తరిమేస్తామంటూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇలా కామెంట్లు చేయడం పట్ల ఆయనైతే మాత్రం అభిమానుల్లో మాత్రం ఒక ఎంత ఆగ్రహం వ్యక్తమవుతుంది. అయితే ముద్రగడ వయసురీత్యా పెద్దవాడు, దాంతో పాటు ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఆయనకి కాస్త పాజిటివ్ యాంగిల్ ఉంటుంది. అయితే కుమార్తె విషయంలో చేస్తున్న కామెంట్ల విషయంలో అటు ముద్రగడ అభిమానులు కానీ ముద్రగడ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటిదాకా ఎటువంటి ఖండన చేసిన పరిస్థితి లేదు. ఎవరు కూడా ఆమెను విమర్శించిన లేకపోతే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి లేదు. మొత్తమే చూసుకుంటే ముద్రగడ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ పరంగానే కాదు, కుటుంబ పరంగా కూడా కుటుంబ సభ్యుల్లో కూడా దుమారం లేపుతుందని చెప్పాలి. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ కామెంట్ల వర్షం ఏదైతే ఉందో అటు ముద్రగడ వర్సెస్ ముద్రగడ కూతురు క్రాంతి ఇద్దరు కూడా నేపథ్యంలో కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ముద్రగడ కూతురు ఇచ్చిన కుమార్తె ఇచ్చిన కౌంటర్ కు ముద్రగడ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదని చెప్పాలి రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మీ స్పందన నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు.
ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. మీరు చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే.